ఫ్రెండ్స్ అంటే మనం చూస్ చేసుకునే మన ఫ్యామిలీ. మన గురించి అన్ని తెలిసినా సరే మనల్ని ఇష్టపడే వాళ్ళనే ఫ్రెండ్స్ అంటారు. కానీ మనం అనుకునే ప్రతి ఒక్కళ్ళు నిజమైన స్నేహితులు కారు. కొంతమంది మనతో స్నేహంగా ఉన్నట్లు నటిస్తూ మన వెనకే మనకి గోతులు తవ్వుతారు. వాళ్ళకి మన దగ్గర నుంచి ఏం కావాలి అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప మన గురించి కాదు. అందుకే మనం ఈ వీడియో ద్వారా ఫేక్ ఫ్రెండ్స్ ని ఎలా గుర్తించాలి అనే దాన్ని ఒక 6 విషయాల్లో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగైట్స్ అడ్డా. మన లైఫ్ లో ఫేక్ ఫ్రెండ్స్ ని గుర్తించడం ద్వారా మన నిజమైన స్నేహితులు ఎవరు అనేది తెలుసుకోవడమే కాకుండా అనేక ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఫేక్ ఫ్రెండ్షిప్ లో ఫస్ట్ పాయింట్ చూస్తే వాళ్ళకు అవసరం ఉన్నప్పుడే మనం గుర్తుకు రావడం. కొంతమంది ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అంటే మనకు అవసరం ఉన్నప్పుడు కనిపించరు, కానీ వాళ్ళకి ఏదైనా కావాలంటే వెంటనే మెసేజ్లు కాల్స్ చేస్తారు. మీకు ఇలాంటి సంఘటన జరిగే ఉంటుంది. మీ ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత ఫోన్ చేసి మనం చాలా రోజులు అవుతుంది మాట్లాడుకొని, కానీ నాకు చాలా పెద్ద కష్టం వచ్చింది, నాకు నీ హెల్ప్ చాలా అవసరం అని అంటారు. ఏ ఫ్రెండ్ అయినా అవసరానికి కాల్ చేస్తుంటే వాళ్ళు మన నిజమైన స్నేహితులు కారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మనం మాట్లాడకపోయినా ఏం కాదు అని చెప్పి సడన్ గా కనపడే ఫేవర్స్ కావాలని అడుగుతారు. వాళ్ళకి నిజంగా నువ్వెలా ఉన్నావు అనేది అవసరం లేదు. కాబట్టి ఏ ఫ్రెండ్ అయినా అవసరం ఉంటేనే కాల్ చేస్తుంటే వాళ్ళు మీ ఫేక్ ఫ్రెండ్ అని గుర్తుంచుకోండి. రెండోది చూస్తే మీ గురించి మీ వెనక మాట్లాడడం. ఫేక్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు మన ముందు చాలా మంచిగా నటిస్తూ మన దగ్గర విషయాలన్నీ తెలుసుకొని ఉన్నదానికి ఇంకొకటి జోడించి మన గురించి చెడుగా ప్రచారం చేస్తారు. మన ఫ్రెండ్సే కదా అని చెప్పి వాళ్లను నమ్మి మన వ్యక్తిగత విషయాలు సీక్రెట్స్ వాళ్లతో పంచుకుంటే రెండో రోజుల్లో అది వార్త లెక్క అందరికీ చేరుతుంది. ఇదే ఫేక్ ఫ్రెండ్స్ లక్షణం. అందుకే వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు మీ గురించి గాసిప్స్ స్ప్రెడ్ చేస్తున్నారో తెలుసుకోండి. 3. వాళ్ళ ప్లాన్స్ లో నిన్ను ఇంక్లూడ్ చెయ్యరు. మీకున్న ఫేక్ ఫ్రెండ్స్ బయటికి వెళ్లేటప్పుడు మిమ్మల్ని ప్లాన్ లో ఇంక్లూడ్ చెయ్యరు. ట్రిప్స్, పార్టీలు, సినిమా నైట్లు అన్నిటికీ మిమ్మల్ని వదిలేసి వెళ్లి మర్చిపోయినట్టు నటిస్తారు. ఏంటి నాకు చెప్పలేదు అని అడిగితే, ఓహ్ సారీ అలా అయిపోయింది, నువ్వు బిజీగా ఉంటావు అనుకున్నాము అనే సమాధానం చెప్తారు. ఇవి సరదాగా ఏముందిలే అని అనిపించినా నిజంగా చూస్తే వాళ్ళ ప్లాన్ లో నువ్వు ఉండడం వాళ్ళ ప్రయారిటీ కాదు. అందుకే అవి ఇవి సాకులు చెప్పి తప్పించుకుంటారు. కాబట్టి వీళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. 4. నిన్నెప్పుడు తక్కువగా చూస్తారు. ఏదైనా సిచ్యువేషన్ అనేది కరెక్ట్ గా లేకపోతే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి మొత్తం బ్లేమ్ ని మీ మీదకి తోసేస్తారు. ఎవరైనా ఇన్సల్ట్ చేస్తున్నా, ఏదైనా తప్పు జరుగుతున్నా మీ కల్లే నిలబడకుండా మిమ్మల్ని సపోర్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే నీ ఫ్రెండ్షిప్ అనేది రిస్క్ తీసుకునేంత వర్త్ కాదు అని. 5. అసూయతో కూడిన పోటీ తత్వం. నిజమైన స్నేహితులు ఎప్పుడు కూడా నీ విజయాన్ని తన విజయంగా ఫీల్ అవుతారు, కానీ నకిలీ ఫ్రెండ్స్ మాత్రం అసూయ పడతారు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అంటే నువ్వు ఏదైనా గొప్ప విషయాన్ని షేర్ చేస్తే అదేం పెద్ద విషయం కాదు అయితే అంటూ చిన్న చూపు చూస్తారు. మీరు ఎదుగుతుంటే పాజిటివ్ కంటే నెగిటివ్ పాయింట్స్ ని ఎక్కువ వెతుకుతా ఉంటారు. నెగిటివ్ గా మాట్లాడతారు. ఎలా అంటే నువ్వు ఇదివరకటి కంటే ఇప్పుడు బాగా కనిపిస్తున్నావు, నీ దగ్గర ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు ఇలా చేస్తే జీవితంలో పైకి రావు. ఈ విధంగా నిన్ను క్రిటిసైజ్ చేయడానికి ఇండైరెక్ట్ గా నీ మీద బ్యాడ్ కామెంట్స్ ని పాస్ చేస్తారు. మన వీడియోలో లాస్ట్ పాయింట్ చూస్తే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడతారు. వాళ్లకు మీ ఆలోచనలతో, సమస్యలతో, సక్సెస్ తో ఏమీ సంబంధం లేకుండా వాళ్ళు కష్టపడేది, మాట్లాడేది, వాళ్ళు ఇష్టపడేది మాత్రమే కనిపిస్తాయి. ఏదైనా మాట్లాడుతున్నా మధ్యలోనే కట్ చేసి వాళ్ళ గురించి స్టార్ట్ చేస్తారు. ప్రతి విషయం వాళ్ళకి ఎలా జరిగింది చెప్పుకుంటారు. మీకు చెప్పడానికి, మీరు చెప్పేది వినడానికి చాలా తక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే వాళ్లకు వాళ్లే ముఖ్యం. మీ బాధ, ఆనందాన్ని, విజయాన్ని ఓపికగా వినే శక్తి అనేది వాళ్లకు ఉండదు. ఫ్రెండ్షిప్ అనేది నమ్మకం మీద ఏర్పడే ఒక పవిత్ర బంధం. కానీ అలాంటి బంధంతో మీ సున్నితమైన మనస్సుతో ఆడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లే ఫేక్ ఫ్రెండ్స్. మనం ప్రతి ఒక్కరిని ప్రశ్నించాల్సిన పని లేదు, కానీ కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించండి. మీతో ఉన్న వాళ్ళు నిజంగా మీకోసం ఉన్నారా లేదా వాళ్ళు ఫేక్ గా ఉంటున్నారా? మంచి స్నేహితుల్ని ఏర్పరచుకోవడం అనేది మన బాధ్యత. మీరు మీ లైఫ్ లో ఉన్న ఫేక్ ఫ్రెండ్స్ ని కనిపెట్టి మంచి ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోను ముగిస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగైట్స్ అడ్డాకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. థ్యాంక్ యూ.